మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఒక మనిషి కడుపు నిండాక ఇక భోజనం చాలు అని చెప్తాడట. ఆస్తి, అంతస్తు, అధికారం కాదు. విద్య లేకపోయినా, డబ్బు లేకపోయినా బతకొచ్చు. కానీ నమ్మకం లేకపోతే జీవించడం కష్టమని నేను చెప్పేవాణ్ణి. ఆ నమ్మకానికే ద్రోహం చేశారు కదరా. ఈ కంపెనీ మొత్తం ప్రాపర్టీ విలువ 392 కోట్లు. ఈ ఇంటి విలువ 12 కోట్లు. ఆఫీసు విలువ 12 కోట్లు. ఫ్యాక్టరీ విలువ దాదాపు 120 కోట్లు. ఉన్న ప్రోడక్ట్ ఇంకా గోడౌన్ విలువ 28 కోట్లు. మార్కెట్ నుంచి రావాల్సింది 45.5 కోట్లు. మీ అందరి పేరున రాసిన ప్రాపర్టీ విలువ 153 కోట్లు. ఆభరణాల విలువ 9,56,00,000. ఇక వెహికల్స్ విలువ 6,56,00,000. మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, తీసుకోండి. నన్ను క్షమించండి నాన్న. వీళ్ళ మాటలు విని ఇలాంటి తప్పుడు పని చేశాను. సో సారీ. మీరెప్పుడు అంటూ ఉండేవారు, మీరందరూ కలిసి కంపెనీని పెంచారని. మేము అదే నమ్ముకునున్నాం నాన్న. కానీ ఉన్నట్టుండి మనవుడు రాగానే వాడే వారసుడని మీరెప్పుడు చెప్పారో మాకు చాలా భయం వేసింది నాన్న. మేమెక్కడ నడి రోడ్డు మీద వచ్చేస్తామన్న భయంతో మేమిలా చేసాం తాతయ్య. నోరు మీరా. మమ్మల్ని క్షమాపణకి తావే లేదు.